వెల్కమ్ టు YLR9 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో ఎదురు చూస్తున్న ప్రయాణికులు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన రవి, జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు భువనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్. కొత్తపల్లి పాఠశాలలో కారంపూరిత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బస్ స్టేషన్ నిర్మాణం ఇంకెప్పుడు పూర్తవుతుందో అని ప్రయాణికులు మరియు పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఇదివరకు ఉన్నటువంటి బస్ స్టేషన్ శిథిలావస్థకు చేరడంతో నూతన బస్ స్టేషన్ నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణలో ప్రతిపాదించారు. అందుకు తగ్గట్లుగానే ఎల్లారెడ్డి మున్సిపల్ నిధులతో సుమారు 3.5 కోట్ల రూపాయలతో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు సైతం ప్రారంభించారు. సదరు కాంట్రాక్టర్ సైతం నూతన బస్ స్టేషన్ నిర్మాణపు పనులు ప్రారంభించి దాదాపుగా ఏడాది పూర్తయినప్పటికీ నేటికి కూడా ఈ నూతన బస్ స్టేషన్ నిర్మాణపు పనులు పూర్తి చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిలోని బస్ స్టేషన్కు నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఎల్లారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాకపోకల కోసం వస్తూ ఉంటారు. వీరందరూ ఎల్లారెడ్డి బస్ స్టేషన్ నుండి కామారెడ్డి, హైదరాబాద్, బాన్సువాడ, మెదక్ తదితర ప్రాంతాలకు వందలాదిగా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రయాణికులకు నిలువ నీడ లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండాకాలంలో పూర్తిగా బస్ స్టేషన్ నిర్మాణ పనులు నడుస్తూ ఉండడంతో రోడ్డుపైనే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎర్రటి ఎండలోనే ఎదురు చూడాల్సి వచ్చింది. తదనంతరం వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలు సైతం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. వర్షాలు పడుతున్నప్పుడు బస్ స్టేషన్లో నిలబడే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులకు అవస్థగా మారింది. బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై రోడ్డుపైనే వందలాది మంది ప్రయాణికులు, వందలాది మంది విద్యార్థులు బస్సుల కోసం నిలబడడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై బస్సుల కోసం వేచి ఉండే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బస్ స్టేషన్ నిర్మాణపు పనులు చాలా వరకు పూర్తయినప్పటికీ కూడా సదరు కాంట్రాక్టర్ బస్ స్టేషన్ నిర్మాణ పనులను అర్ధాంతరంగా వదిలేయడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బస్టాండ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయినప్పటికీ కూడా బస్టాండ్ ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులు పూర్తి చేసినట్లయితే బస్టాండ్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నూతన బస్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. బస్టాండ్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న రాధాబాయికి బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించడంతో జరిగల రవి సహకారంతో వారికి కావలసిన బి పాజిటివ్ రక్తం సకాలంలో అందించారు. ఈ సందర్భంగా జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో గ్రూపులో ఒక మెసేజ్ పెట్టగానే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రవి యువతకు ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి ఎదుటి వారి ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిది అని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు భువనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధి మ్యానర్ రంజిత్ కుమార్, కేబీఎస్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. భూతగాదాల విషయంలో కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్ రెడ్డి మృతికి కారణమైన మృతిని పెద్దనాన్న సత్యన్ రెడ్డి ఇంటి ముందు
మృతుని బంధువులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలేదే లేదని బంధువులు గ్రామస్తులు అక్కడే భోజనాలు చేస్తూ నిరసన తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని భీష్మించుకొని కూర్చున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంఘటనా స్థలానికి భారీగా పోలీసులను మోహరించారు. మృతుడి కుటుంబీకులను పోలీసుల సముదాయించడంతో పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జస్ట్ చూపించమన్నప్పుడు చూపిస్తాం. మీకు కంప్లైంట్ ఉంటే ఆమె చూపించండి అంటే మా దగ్గర వాళ్ళని గుంజుకొని ఊరంతా నింపాలి. మీరు గుంజకరపరాలు ఇది మామూలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం కొండాపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చ మరియు స్థానిక ఎన్నికల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలో చర్చించడం జరిగిందన్నారు. బీజేపీ వివిధ మోర్చా కమిటీల అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగిందన్నారు. మహిళా మోర్చా అధ్యక్షులు మేఘావతి రజిత, బీజేవైఎం మోర్చా అధ్యక్షులు అలకొండ అరుణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఉపాధ్యక్షులు మంక్లి రమేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు మాలోతు గణేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బండారి స్వామి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుమ్మరి సురేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాదుల హనుమన్లు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంకాలపు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గరిడి రవీంద్రరావు, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, బీజేపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తుల నరేందర్, సీనియర్ నాయకులు గొల్ల రమేష్, శ్రీశైలం శ్రీనివాస్ గౌడ్, అనిల్ రెడ్డి,
కుమార్ రమేష్, వివిధ మోర్చాల అధ్యక్షులు, భూత అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని మలక్పేటలోని వీరశైవ లింగాయత్ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ ప్రసారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరరావు జాతీయ స్థాయి వధూవరుల వివాహ పరిచయ వేదిక శుభకరి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పూజ్యశ్రీ స్వాములు శ్రీ విశ్వనాథ స్వామి, నాగయ్య స్వామి, జగదీష్ స్వామి వీరిచే ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించి వేదిక హాజరైన వారికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఈ వివాహ పరిచయ వేదికకు ఎంతో ఆనందంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివాహం కావాల్సిన వధూవరులు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబాలకు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వధూవరులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ పరిచయ వేదికకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొగాకు రుద్రమదేవి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మధుశేఖర్, కుంగ రాజేశ్వర్, వాలి బసవరాజ్, కోట గుండప్ప, బండపల్లి శివ, శరణప్ప, శెట్టి విజయ్ కుమార్, చందు బద్రీనాథ్, అరుణ్ రాజు, వేపూరి రాజేష్, శ్రీనివాస్, నవీన్ కుమార్, బద్రీనాథ్, శెట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పరిచయ వేదికకు విశేష స్పందన లభించిందని శ్రీనివాస్ తెలిపారు. శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ముఖ్య పట్టణమైనటువంటి హైదరాబాద్లో చాలా సంఖ్యలో, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ చేసి ఎన్ఆర్ఐలుగా చదివిన వాళ్ళు, ఎన్ఆర్ఐ ఉన్నవాళ్ళు, అలాగే పాత తరం కాకుండా కొత్త తరంలో ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్లో, ఎడ్యుకేషన్లో చాలా ఉన్నత చదువులు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈరోజు చాలా మంది వచ్చారు. వారికి చక్కటి అవకాశం. ఎందుకంటే విశ్వలింగాయ ట్రస్ట్ వాళ్ళు చాలా కష్టపడి ఒక మంచి ప్లేస్లో హైదరాబాద్ నడిపొట్టున ఈ యొక్క పరిచయ వేదిక చేయడం ద్వారా చాలా మంది పిల్లలకు కూడా ఒకే రోజు ఒక వందల సంఖ్యలో వధూవరులను చూసుకొని వారి జీవితంలో సూటబుల్, వాళ్ళకి తగిన వరుడు గాని వధువు గాని చూసుకొని వాళ్ళు స్థిరపడడానికి అవకాశం కల్పించిన ప్రాసారం శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహాత్మా బసవేశ్వర్ మహారాజ్ కి జై. నా పేరు అరుణ్ రాజ్ షేరికర్, టీవీఎల్ఎఫ్ స్టేట్ యూత్ కమిటీ ఇన్ఛార్జ్. మరి ఈరోజు హైదరాబాద్లోని మలక్పేట్ ఏరియాలో ఇంతటి పెద్ద ఫంక్షన్ హాల్లో మన వీరశైవ లింగాయత్ మ్యారేజ్ బ్యూరో మన పాసారాం విజయ్ కుమార్ గారు స్థాపించినటువంటి కార్యక్రమాన్ని ఆయన కుమారుడు పాసారాం శ్రీనివాస్ గారు దాన్ని కొనసాగిస్తూ మరియు వీరశైవ లింగాయత్లకు, జంగమ లింగాయత్లకు వివాహాలు కుదిర్చే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో కష్టపడి ఒక వివాహం చేస్తారు, కానీ ఈ వేదిక పైన ఎంతో సులువుగా తల్లిదండ్రులు, వధువు వరులు కాబోయే వాళ్ళు ఎదురెదురుగా చూసుకుంటూ వాళ్ళకు డైరెక్ట్ వాళ్ళ యొక్క హావభావాలు తెలియజేస్తూ వాళ్ళ ఇష్టాలను కూడా వ్యక్తపరచుకునేయడానికి ఇది మంచి వేదికగా భావిస్తూ దీన్ని ప్రతి ఒక్క లింగాయత్ జంగమ సమాజం వాళ్ళు కానివ్వండి, సభ్యులు దీన్ని అనుసరిస్తూ ఈ వివాహం కార్యక్రమాన్ని ఈజీగా ఈ విధానంలో చేసుకోగలరని చెప్పేసి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాల కింద వీరశైవులకు ఒక సేవ చేయాలని ఈ పరుగుల ప్రపంచంలో వధూవరులు దొరకడం, ఒకరికొకరు దొరకడం కష్టమని ప్రసారం విజయ్ కుమార్ గారు ఒక మంచి సంకల్పం చేసి మన వీరశైవులకు సేవ చేయాలని, ఆ సేవనే మహాత్మా బసవేశ్వరు వారి యొక్క సేవ అని ఆ ఉద్దేశంతో ఈ యొక్క మ్యారేజ్ బ్యూరోను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది దినదినము పెరుగుతూ అందరి యొక్క మనసులో చూరగొంటూ మంచి వధువరు లభిస్తున్నారు అనే ఒక మంచి మెసేజ్ సమాజంలో ఉంది. ఆయన తర్వాత ఆయన కొడుకు అయినటువంటి ప్రసారం శ్రీనివాస్ కూడా దానిని కొనసాగిస్తూ మన వీరశైవులందరూ కూడా సేవ అందిస్తున్నాడు. మంచి వధూవరులు ఇప్పుడు ఏంది విదేశాల్లో ఉన్నా, దేశాలలో ఉన్నా మనకేమైందంటే తొందరగా ఒక మ్యారేజ్ బ్యూరో నుంచి సంబంధాలు దొరుకుతాయి అనేటువంటి ఆశతో వీరశైవులందరూ కూడా వస్తున్నారు. వారికి అనుకూలంగా వధూవరులు లభిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సేవ చాలా గొప్పనైనటువంటి సేవ ఈ సంవత్సరంలో. ఓం శ్రీ గురు బసవలింగాయ. సప్తర్షులను అందరినీ పంపించి రాయబారంతో పెళ్లి జరిగింది. ఇటువంటి రాయబారం
వస్తువులు ఉన్నాయో చెప్పండి. ఎంత సులభంగా, ఎంత ఆహ్లాదకరంగా అక్కడ ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి బంధుత్వం యొక్క నమూనా మొత్తం ఒక రూపం తెచ్చి ప్రసాద్ శ్రీను ఎంత మంచి కార్యక్రమం చేస్తుంది. ఎక్కడో ఉన్నవాడిని ఒక తోట చేసి ఇంత బృహత్ కార్యక్రమం చేస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. శివుడు కూడా తప్పలేదు, సప్తర్షులను పంపించి దానిపై అడగచ్చు కదా, అడగలేదు. అటువంటి శివుడు చేయని పని, కృష్ణుడు చేయని పని, రాముడు చేయని పని మన ప్రసాదం సినిమా చేస్తున్నాం. అందుకని ప్రసాదం సినిమా గురించి ఒకటే ఒక మాట చెప్పేస్తుంది. 100 అబద్ధాలు నాడైన వధువుల పెళ్లి ఏర్పాటు చేసి పెద్దలప్పుడు ఆ కాలంలో నూరు అబద్ధాలైనా సరే పెళ్లి చేయాలన్నా తెలుస్తుంది. అటువంటి అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితులన్నా ఏం లేదు. సింపుల్ ఎంత చేస్తున్నట్టు నేను పరిచయముల ద్వారా నేర్పుతోడ పెళ్లి బంధాలు కూర్చే ప్రసాదం చూసి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఎన్నో బంధుత్వాలను కూర్చోాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో శనివారం విద్యార్థులు మధ్యాహ్నం భోజనం కారంతో విద్యార్థులకు అన్నం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎందుకు కారం పొడితో తింటున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కూర సరిగా వండడం లేదని వారు జవాబిచ్చారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనం వండి ఏజెన్సీ మహిళలను అన్నం వండకుండా అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఈఓ దుర్గారావు పాఠశాలకు సందర్శించి మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇలా సాగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంట్లో నీ పెళ్లి తెస్తావు ఎక్కుంటావు చెప్పు. నీ పెళ్లి వాళ్ళ పెళ్లి ఒకటే కదా, అంతా మన పెళ్ళే కదా. కారణం ఎట్లా ఇస్తారండి మీరు? మేము సర్దిద్దుకుంటే సరే, లేకపోతే రేపటి మీరు ఆపలేదు. ఎంఏ గారు ఎంఆర్తో మాట్లాడేసి కొత్త వాళ్ళు పెట్టండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో ఎదురు చూస్తున్న ప్రయాణికులు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన రవి, జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు మోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్. కొత్తపల్లి పాఠశాలలో కారం పొడితో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.